హాయ్! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 56తో మీ ముందుకి వచ్చేసాను. పాపం కదా అవని, అందరూ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మొగుడేంటే అని పార్వతి అడుగుతారు. మొగుడా? ఏ మొగుడు? నువ్వే కదా ఆఫీస్లో ఒక మొగుడని అన్నావు. అలా అన్నానా? ఆ ఆ ఆఫీసర్ నా మైండ్ అంతా ఖరాబ్ చేసేశారు అని అనుకుని, బాస్ అమ్మ కోపంతో అలా అన్నానులే అంటుంది అవని. అతని మీద ఎందుకు కోపం? పిల్లాడు బుద్ధిమంతుడు అయితే అని అనుగారు అంటారు. పిల్లాడా? అవును, మన ఊర్లో అలాగే అంటారుగా ముద్దుగా. సర్లే, నా వర్క్ నచ్చి నన్ను ఆయన పిఏగా చేశారు అని ఏడుపు మొహం పెట్టి చెప్తుంది అవని. అంటే ఏంటవని అని అడుగుతారు అను. పిఏ అంటే బాస్కి పర్సనల్ అసిస్టెంట్ నాని. ఒక విధంగా చెప్పాలంటే ఆఫీస్లో బాస్ తర్వాత బాస్ అనుకునేంత ఆ పోస్ట్కి ఉంటుంది. అయితే సంతోషించగా ఎందుకు ఏడుపు మొహం పెట్టావు? ఇంత తక్కువ టైంలో అంత పెద్ద పోస్ట్ వచ్చిందంటే ఎంత గర్వపడాలి. ఆహా, నీకు అలా అనిపిస్తుందా? నాకు మాత్రం ముళ్ళ కంప మీద కూర్చున్నట్లుంది. ఎందుకవని? నాకేం తెలుసు? అంత బాధ్యత నా నెత్తి మీద పెడితే నేను ఎలా చేయగలను? పైగా సార్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి, మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, ఆయన ప్రతి పని చూసుకోవాలి. ఇంతకు ముందులా ఇంటికి టైంకి రావడం అవ్వదు అని దిగాలుగా చెబుతుంది అవని. ఓస్ అంతేనా? అబ్బాయి మంచోడే కాబట్టి తనతో ఎక్కడికి వెళ్ళినా భయం లేదు. ఇక వర్క్ సంగతి అంటే నువ్వు చూసుకోగలవులే అని అంటారు అను. కానీ లేట్ అయితే ఆడపిల్ల ఒక్కతే ఇంటికి ఎలా వస్తుంది అత్తయ్య అని పార్వతి అంటారు. అమ్మా, కంపెనీ కారు పంపిస్తుంది, ఇక నేను కారులో వెళ్ళడం రావడం అని చెబుతుంది అవని. వావ్ అక్క, కారులో ఆఫీస్కి బాస్లా వెళ్తావు, ఇంకెందుకు దానికి డల్గా ఉన్నావు అని అంటాడు ఆరు. మీ అందరికీ నా బాధ అర్థం కాదులే అనుకుంటూ ఫ్రెష్ అయ్యి వస్తాను, ఆకలి వేస్తుంది అని వెళుతుంది. ఏంటో అత్తయ్య, ఇది రోజులు గడుస్తున్న ఆ అబ్బాయి పేరన్నా చెప్పలేదు. అసలు పూర్తిగా ఆ విషయం వదిలేసినట్టుంది. ఎలా తెలుసుకోవడం అంటారు పార్వతి. టైం వస్తే అబ్బాయి వస్తాడని చెప్పారు కదా స్వామీజీ, అతనే వస్తాడు. నువ్వేం ఆలోచించకుండా ఎదురు చూస్తూ ఉండు అని చెబుతారు అను. అంతకంటే ఇంకేం చేస్తాను అని కిచెన్లోకి వెళ్తారు పార్వతి. లోపలికి వెళ్ళిన అవని మంచం మీద వాలి చైన్ బయటికి తీసి, మిస్సెస్ అవని అభిరామ్ అంట, వినడానికి బాగుంది కదా అని ఆ చైన్ని ముద్దు పెట్టుకొని, మీరు అలా పిలుస్తుంటే వచ్చి మీకు గట్టిగా ముద్దు పెట్టాలనిపించింది సార్ అని అనుకుంటుంది. ఓయ్ అవని అని పిలుస్తుంది అంతరాత్మ. మళ్ళీ వచ్చావా? కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వవా? ఇప్పుడు దాకా ఆఫీస్లో ఆయన టార్చర్ సరిపోలేదా? మళ్ళీ ఎగేసుకొని వచ్చేసావు నువ్వు నా ప్రాణానికి. చిచి, నా భాష ఏంటి ఎలా మారిపోతుంది అని తల కొట్టుకుంటుంది అవని. తల తర్వాత కొట్టుకుందో, ముందు నేను చెప్పేది విను. నాకు ఇప్పుడు మూడ్ లేదు, నువ్వు పో. వినకపోతే నువ్వే చిక్కుల్లో పడతావు. అబ్బా ఏంటి నీ గోల? ఆఫీస్లో ఆయన నాకు మొగుడేమో కానీ నువ్వు నాకు మొగుళ్ళో తయారయ్యావు. ఏదన్నా చిన్నదనుకుంటే చాలు క్షణంలో ప్రత్యక్షమైపోతావు. హహా అని నవ్వుతుంది అంతరాత్మ. ఇప్పుడు ఆ నవ్వెందుకు? ఆయన ఒక్కసారి అన్నారేమో, నువ్వు ఇప్పటికి ఎన్నిసార్లు మొగుడు అన్నావు లెక్కపెట్టు. అవును కదా, నేనేంటి, అంతా మీరే చేశారు సార్, అభి సార్ మీరే చేశారు అని తల పట్టుకుంటుంది. ముందు నేను చెప్పేది విను. ఇందాకేదో ముద్దు హగ్గు అన్నావు కదా, ముద్దే అన్నాను. ముద్దే, కొంపదీసి ఆనందంలో పెట్టావు కదా. ఏమో ఏమో ఏంటి తిక్కలదానా, నిజం చెప్పంటే ఎక్కడ నీ క్యారెక్టర్ తప్పు పడతారని ఆస్తి అంతస్తు అంటే ఆలోచించావు. మరి ఇప్పుడు పెళ్ళై వేరే వాళ్ళ భార్య అని చెప్పి అలా ముద్దు పెడితే నిన్నేమనుకుంటారు ఆలోచించావా? కదా, అస్సలు అలా ఆలోచనే రాలేదు సుమా. ఎందుకు వస్తుంది? మిస్సెస్ అవని అభిరామ్ అనగానే
నీ కాళ్ళు భూమి మీద నిలబడలేదు కదా. అయినా నోరుంది కదా అని నోటికొచ్చినట్టు పెళ్ళయిందని చెప్పావు. కనీసం బాస్కైనా నిజం చెప్పొచ్చు కదా. ఆహా, అక్కడ కూడా మేనేజ్ చేసావు ఈ రోజుకి. హాయిగా నిజం చెప్పుంటే కొంచెం సైట్ అన్నా కొట్టుకునేదానివి. ఇప్పుడు అది కూడా అవ్వదు. ఎప్పుడన్నా నా వాడు కదా అని చూసినా ఆయన ఏమనుకుంటారు? పెళ్ళైనా నాకు సైట్ కొడుతుందేంటి అని అనుకోరు అని అంటుంది అంతరాత్మ. అవని దిగాలుగా. అవును కదా, ఇదంతా నాకు పొద్దున ఆలోచన రాలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఎదురుగా ఉన్న మనిషిని మనసారా చూసుకోవడానికి కూడా లేదుగా అని ఏడుపు మొహం పెడుతుంది. నా మాట విని రేపెళ్ళి ముందు నాకు పెళ్ళవ్వలేదని చెప్పేసి హాయిగా సైట్ కొట్టుకో. లేదంటే చిక్కుల్లో పడతావు. ఒకవేళ మీ ఆయన్ని చూపించంటే ఏం చేస్తావు? నువ్వు కొత్త టెన్షన్ పెట్టకు నాకు. నేను చెప్పాల్సింది చెప్పా. నీ ఇష్టం అని అంతరాత్మ మాయమవుతుంది. అబ్బా, ఇదొచ్చి నన్ను పూర్తిగా కన్ఫ్యూజ్ చేసి పడేసి మాయమయ్యింది. తల అంతా పేలిపోయేలా ఉంది. ముందు కడుపులో ఏమన్నా వేసుకోవాలి. పొద్దున్న సరి తినలేదని నేను కడుపు కాల్చుకున్నా. ఆయన మాత్రం లొట్టలేసుకొని తిన్నారు. కనీసం నువ్వు తిన్నావా అని కూడా అడగలేదు అని కొనుక్కుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. అభి ఇంటికి వచ్చేసరికి శ్రీనాథ్, దేవి ఉంటారు. హుషారుగా లోపలికి వస్తున్న అభిని చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. హలో అంకుల్, మీరెప్పుడొచ్చారు అని అడుగుతాడు అభి. వచ్చి గంట అయింది. కనీసం మాకు చెప్పలేదు కదా. ఇవాళ కూడా ఆయన జేఎన్టీయూ దగ్గర కాపు కాశారు అని చెబుతారు దేవి. మీరు అవుట్ ఆఫ్ సిటీ అన్నారు కదా. అది కాక ఏదో ఫంక్షన్ అన్నారు. వచ్చాక చెప్దామనుకున్నా ఆంటీ. అయినా నాన్న చెప్పారేమో అనుకున్నా. పోనీలే, మొత్తానికి దొరికింది అని శ్రీనాథ్ అంటారు. దొరికింది, కానీ తిక్కతో చంపుతుంది అని అంటాడు అభి. ఏమైందేంటి అని నవ్వుతూ అడుగుతారు దేవి. అభి ఆఫీస్లో జరిగింది చెబుతాడు. అది విని అందరూ ముందు నవ్వుకొని తర్వాత మాత్రం పాపం ఎంత టెన్షన్ పడి ఉంటుందో అని అంటారు. పాపమా, పైకి భయం ఉన్నట్టు నటిస్తుంది. భయం అంటే నిజం చెప్తుంది కదా. చాలా మొండి ఘటం. ఎక్కడ దొరకాలి అనుకోవడం లేదు. నువ్వు అంతకంటే కదా, అనుకున్నది సాధిస్తావు కదా అభి అని అంటారు దేవి. దాన్ని తిక్క వదిలించాలంటే కొంచెం ఎక్కువే కష్టపడాలంటే. హహా, అభికి కష్టమా అని అంటారు శ్రీనాథ్. ఈ తింగర్ దాని విషయంలో కష్టమే అంకుల్. రేపు మీరు ఆఫీస్కి వస్తున్నారు అంకుల్. నేనా? ఎందుకు అభి? అక్కడ మిమ్మల్ని చూసి అది పడే టెన్షన్ నేను ఎంజాయ్ చేయాలి అంకుల్. ఉదయం 10కి రండి అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. నన్ను చూస్తే చాలా టెన్షన్ పడుతుంది హర్ష. అవసరమా అంటారు శ్రీనాథ్. వాడు రమ్మన్నాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. వెళ్ళు అని చెబుతారు హర్ష. పైకి వెళ్ళిన అభి, మై డియర్ శ్రీమతి, రేపు శ్రీ అంకుల్ని చూసి నువ్వు చేసే సర్కస్ ఫీట్లు చూసి మనసారా ఎంజాయ్ చేస్తా అని మనసారా నవ్వుకుంటాడు అభి. అభి ఫ్రెష్ అయి రాగానే అందరూ కాసేపు కూర్చొని సరదాగా మాట్లాడుతూ ఉంటారు. శ్రీ అంకుల్, రేపు ఎలాగూ ఆఫీస్లో మా తింగర్ మేళం మీ దగ్గరికి వస్తుంది. అప్పుడు మీరు నేనిప్పుడు మీకు చెప్పేది అక్షరం పొల్లిపోకుండా చెప్పాలి అని అంటాడు అభి. ఏం చెప్పాలి అభి? అభి ఏం చెప్పాలి అన్నది శ్రీకి చెబుతాడు. అంతా విన్న అందరూ, వామ్మో అభి, నువ్వు మామూలు వాడివి కాదుగా. పాపం అవని ఎలా తట్టుకుంటుందిరా నీ టార్చర్ అని నవ్వుతూ అంటారు సుచిత్ర. నీకు కూడా ఒక పని ఉందమ్మా రేపు అని సుచిత్ర ఏం చేయాలో చెబుతాడు. ఏ అవకాశం వదలవు కదా అని చిరుకోపంగా అంటారు హర్ష. కొంచెం గ్యాప్ ఇచ్చినా నీ కోడలు చేప పిల్లలా జారిపోవడానికి చూస్తుంది నాన్న. వలలో ఉన్నప్పుడే తనని తప్పించుకోకుండా లాక్ చేయాలి. ఒక్కసారి జారి నీళ్ళల్లోకి వెళ్ళిందా మనకి దొరకదు. అందుకే ఇప్పుడు తనకు దేనికి టైం ఇవ్వకూడదు అసలు. ఇంకో విషయం అమ్మా, అవని విషయం మన మధ్య ఉండాలి. అంటే నాకు పిఏ మాత్రమే తను. అదే గుర్తుపెట్టుకోండి.
అంతకంటే ఇంకేం లేదు. ఏమైంది అభి? ఏమైనా ప్రాబ్లమ్నా? ప్రాబ్లం అని కాదు కానీ ఇప్పుడు కోమలి వాళ్ళకి తెలిస్తే ఎలా అయినా తనని బాధ పెట్టాలని చూస్తారు. అలాగే ముఖేష్ సంగతి తేల్చే వరకు బయటికి అవని గురించి ఏ విషయం రాకూడదు. నా మీద కోపం తన మీద చూపిస్తారు. ఇప్పటికే దానికి ఇంటి సమస్యలతో సతమతమవుతుంది. ఇంకా కొత్త టెన్షన్ ఎందుకు? అందుకే ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే వరకు మా మధ్య రిలేషన్ బయటికి రాకూడదు అని అంటాడు అభి. అభి చెప్పింది కరెక్ట్ అనిపించడంతో అందరూ సరే అలాగే చేద్దాం అని అంటారు. సరే పదండి డిన్నర్ చేద్దాం అని సుచిత్ర గారు అనడంతో అందరూ డిన్నర్కి వెళ్తారు. డిన్నర్ అవగానే శ్రీవాళ్ళు ఇంక వెళ్తామని అనడంతో అంకుల్ రేపు 10కి ఆఫీస్లో ఉండాలి అని చెప్తాడు. అలాగే అభి అని చెప్పి వెళ్ళిపోతారు. అభికి భవి నుంచి ఫోన్ రావడంతో సోఫాలో కూర్చొని మాట్లాడతాడు. ఫ్రెండ్, ఇవాళ బాగా ఆడుకున్నావా అత్తతో అని అంటుంది. నన్ను మామ అనవు గాని తనని మాత్రం అత్త అంటావా? హహా, నువ్వు నాకు ఫ్రెండ్గానే కావాలి. ఇంతకీ మా అత్త ఏమంటుంది? ఏమంటుంది? అదే పాట పాడుతుంది. మరి ఫోటో అడగొచ్చు కదా వాళ్ళ హస్బెండ్ది. దెబ్బకి బయటపడుతుంది. బయటపడడం కాదు, టెన్షన్తో ఏదో ఒకటి తెచ్చుకొని బెడ్ ఎక్కుతుంది. అందుకే అది హోల్డ్లో పెట్టా. అయ్యో పాపం అత్త, నీ సంగతి తెలియక నీ ముందే కుప్పి గంతులు వేస్తూ ఉంది. అదేం పోలిక్ గాని నీతో కూడా పని పడింది భవి డార్లింగ్ అని అంటాడు అభి. నాతో ఏం పని ఫ్రెండ్? చెబుతా అని మొత్తం చెబుతాడు అభి. మరి నా వాయిస్ అంటుంది భవి. యాప్స్ ఉన్నాయి కదా వాయిస్ అడ్జస్ట్మెంట్వి, అవి వాడడమే. పాపం అభి, మరీ అంత టెన్షన్ పెట్టడం అవసరమా అని అదంతా పక్కనే ఉండి వింటున్న భాను అడుగుతుంది. అక్క, నీ మరదల సంగతి నీకు తెలీదు, తప్పదు అంటాడు. ఓకే, మరి ఎక్కువ టెన్షన్ పెట్టకు. అది బాధపడ్డా నాకే కదక్క బాధ. కానీ ఆ మెంటల్ కేస్ తిక్క వదలాలంటే ఈ ట్రీట్మెంట్ తప్పదు. ఓకే డన్ ఫ్రెండ్, నేను రెడీ అని అంటుంది భవి. నువ్వు రోజు పడుకునే టైం 1 గంట లేట్ అవుతుంది మరి. పర్లేదు ఫ్రెండ్, నా ఫ్రెండ్ కోసం నేను ఆ మాత్రం చెయ్యలేనా? లవ్ యూరా. హహా, లవ్ యూ టూ. ఇదే మాట రేపు అత్త ముందు చెప్పు. రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏమంటుంది? నిన్ను బాగా తిట్టుకుంటూ ఉంటుంది. పర్లేదులే, అత్తే కదా. ఓకే ఫ్రెండ్, నాకు స్కూల్కి టైం అయింది, బాయ్ అని ఫోన్ కట్ చేస్తుంది భవి. ఫోన్ కట్ చేసి చూసేసరికి హర్ష, సుచిత్ర, ధను గారు అభిని చూస్తూ ఉండడం చూసి, ఏంటి వీడికి ప్రేమ అంటే తెలియదు అనుకున్నాం, ఇవన్నీ ఎలా తెలిసాయనా అలా చూస్తున్నారు అని అడుగుతాడు. మరి ఇన్ని ప్లాన్లు టకటకా వేసేస్తున్నావు అని అంటారు హర్ష. నీ కోడల్ని చూశాక ఈ విషయాల్లో కూడా నా మైండ్ పాదరసంలా పనిచేయడం మొదలుపెట్టిందిలే. ఐడియాలు అటంతట అవే తన్నుకొస్తున్నాయి అని నవ్వుతూ అంటాడు అభి. నీ ధాటికి ఎలా తట్టుకుంటుందో ఏంటో నా కోడలు అని హర్ష గారు అంటారు. అభి నవ్వుకుంటూ గుడ్ నైట్ చెప్పి పైకి వెళ్ళి బెడ్ మీద వాలతాడు. అవని పొద్దున పెట్టిన ఎక్స్ప్రెషన్స్ అన్నిటినీ తలుచుకొని నవ్వుకుంటూ పడుకుంటాడు. అక్కడ అవని తెల్లారితే తన మొగుడు తనతో ఆడుకోవడానికి రెడీగా ఉన్నాడని తెలియక హాయిగా నిద్రపోతుంది. ఆఫీస్ టైంకి అవనిని పికప్ చేసుకోవడానికి కార్ వస్తుంది. అందరికీ బాయ్ చెప్పి అవని ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. కారులో కూర్చొని, ఈరోజు నాకు ఎంత గుండెదడ తెప్పిస్తారో అభి సార్, స్వామి ఇవాళ ప్రశాంతంగా జరిగేలా చూడు అని అనుకుంటూ ఉండగానే ఆఫీస్కి చేరుతుంది అవని కారు. అవని కారు దిగగానే గుండె అతరడంతో, కూల్ కూల్, అప్పుడు ఎందుకు తల్లి నువ్వు స్టార్ట్ చేసావు, ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు అని గుండె మీద చెయ్యి వేసి రుద్దుకుంటూ లోపలికి వస్తుంది. ఇదంతా లోపల కూర్చొని సిస్టంలో చూస్తున్న అభి పెదాలపై నవ్వు అలాగే నిలిచిపోయింది. లైట్ పింక్ కలర్ టాప్, బ్లూ కలర్ జెగ్గింగ్, అదే కలర్ దుపట్టాతో ఏ మేకప్ లేకపోయినా అప్పుడే పూసిన అందమైన గులాబీలా మెరిసిపోతుంది అవని. బయట అభి కార్ చూడలేదు, అందుకే అభి రాలేదనుకొని స్పీడ్గా డోర్ తీసుకొని లోపలికి వస్తుంది. ఎదురుగా అభిని చూసి షాక్ అయి, సారీ సార్, మీరు లేరనుకొని
నాకు చేయకుండా వచ్చేసాను అని తడబడుతూ అంటుంది. ఒకసారి హాస్పిటల్లో చూపించుకో. ఆ మాటలు తడపడకుండా ఉండడానికి. ఎనీవే లోపలికి రావడానికి నువ్వేమీ నాకు చేయనవసరం లేదు. డైరెక్ట్‌గా రావచ్చు. వెళ్ళు. వెళ్ళి నా షెడ్యూల్ ఏంటో చూడు అని చెబుతాడు అభి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్ అని తన సీట్ దగ్గరికి వెళ్ళి షెడ్యూల్ ఉన్న ఫైల్ తీసుకొని అభి ముందుకొస్తుంది. సార్, ఈరోజు 11 గంటలకి మీకు ఫారిన్ డెలిగేట్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ ఉంది. ఇక మధ్యాహ్నం 2కి ఇక్కడే ప్రాజెక్ట్ రివ్యూ ఉంది. సాయంత్రం 4 గంటలకి గ్రాండ్ బే హోటల్లో మీటింగ్ ఉంది సార్ అని చెబుతుంది. ఇప్పుడు 11 వరకు ఖాళీ కదా? ఎస్ సార్. అయితే నన్ను మీట్ అవ్వడానికి ఒక డాక్టర్ వస్తున్నారు. రిసెప్షనిస్ట్ ఫోన్ చేస్తే పంపించమని చెప్పు అని చెబుతాడు అభి. డాక్టర్ అనగానే ఒక్క నిమిషం తడబడినా డాక్టర్ అంటే ఆయనే వస్తారా ఏంటి అని లైట్ తీసుకొని వెళ్ళి తన టేబుల్ దగ్గర కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తుంది. కరెక్ట్గా 10 నిమిషాలకి రిసెప్షనిస్ట్ నుంచి కాల్ వస్తుంది అవనికి. అవని ఫోన్ లిఫ్ట్ చేసి అవతలి వారు చెప్పింది విని పంపించు అని అంటుంది. ఇదంతా వింటున్న అభి లెట్స్ స్టార్ట్ ద గేమ్ మై డియర్ శ్రీమతి అని చిన్నగా నవ్వుకుంటాడు అవని వైపు చూస్తూ. పిలిచారా సార్ అంటుంది అవని. లేదు అంటాడు అభి. మరెందుకు పిలిచినట్టు అనిపించింది అని అనుకుంటుంది. నా మనసులో నిన్ను తలుచుకుంటే నీకు తెలుస్తుంది అన్నమాట అని నవ్వుకుంటూ అనుకుంటాడు అభి. శ్రీనాథ్ గారు వచ్చి డోర్ నాక్ చేయగానే కమేన్ అంటాడు అభి. డోర్ తీసుకొని లోపలికి వచ్చిన శ్రీనాథ్ గారిని చూసి తన ప్రమేయం లేకుండానే లేచి నుంచుంటుంది అవని. గుడ్లు పెద్దవి చేసి చూస్తూ షాక్తో గుటకలు మింగుతూ అభిని ఆయన్ని మార్చి మార్చి చూస్తుంది. అప్పటికే ఒళ్ళంతా చెమట పట్టింది అవనికి. లైట్గా బాడీ షివర్ అవుతుంది. సారీ అవని, తప్పడం లేదు అనుకుంటూ అవనిని గమనిస్తూ ఉంటాడు అభి. శ్రీనాథ్ గారికి ఇంకా అవని కనిపించలేదు. ఆయన వెనక వైపు తను ఉండడంతో రెండంకుల్ అని పిలవగానే అతను లోపలికి వస్తుంటే అవని వెనక్కి తిరిగి అక్కడున్న కబోర్డ్లో ఏదో ఫైలు వెతుకుతున్నట్లుగా యాక్షన్ చేస్తుంది. అంత టెన్షన్లో కూడా పిచ్చి తెలివి వాడుతుంది హైడ్ అవ్వడానికి. కథ కొనసాగుతుంది. పాపం కదా అవని మామూలుగా ఆడుకోవడం లేదు. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.